నీ వల్ల ఇదంతా. ఎవరన్నా వీళ్ళు? విజిలెన్స్ ఆఫీసర్స్ రా, మొత్తం నాశనం చేసేసావు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను రా నీకు? రాఘవ అంటే నువ్వేనా? అవును సార్. రా సైన్ చేయి. సంతకం దేనికి సార్? మీటర్ ట్యాంపరింగ్ చేసి జనాలు మోసం చేస్తావరా? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద బొక్కలో వేస్తే 7 ఏళ్ళు జైలు తొంగుంటావు. బంక్ సీజ్ చేసి ప్రెస్ ఇన్ఫార్మ్ చేయండి. సార్ ఆగండి సార్, అందరికి ఇన్ఫార్మ్ చేయడం ఎందుకు సార్? మీకు దండం పెడతాను సార్, నేను ఏదో కావాలని చేయలేదు సార్, ఏదో తెలియక చేసేసి సార్. వాళ్ళు ఆపమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను సార్, మీరేం చెప్తే నేను అది చేస్తాను సార్. ఓ 15 లక్షలు అరేంజ్ చేయమ్మా. 15 లక్షలా? సార్ నేను ఎక్కడి నుంచి తెస్తాను సార్? వేరే ఆప్షన్ లేదా? నీతో మాట్లాడడానికి నన్ను పంపించడమే మా ఆఫీసర్ నీకు ఇచ్చిన ఆప్షన్. వదిలేండి సార్. నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమో తెలుసా? అంత ఆలోచించలేదు సార్, ఏదో తెలియక చేసేసాను సార్. సార్ ఇదేదో తేలేతట్లేదు. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, కొంచెం ఆలోచించుకోండి సార్, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు వస్తాను సార్. అందరినీ ఇన్వాల్వ్ చేయగలరు సార్. రాఘవా, ఏంట్రా ఏంట పని? ఈ డబ్బులు తీసుకురావురా, అవి బ్యాంక్ లో కట్టాల్సినరా? ఓనర్ తెలిస్తే చంపేస్తారా? రే 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 రే, ఏం చేస్తున్నావురా? సార్ 15 లేవు సార్, 10 ఉన్నాయి. 10 ఉన్నాయా? సార్ సరే సార్, 9 ఉన్నాయంట. కొంచెం ప్రెస్ లో రాకుండా చూడండి సార్. రే మొత్తం అంతా నువ్వే చేసావని ఇప్పుడే బంకు ఓనర్కి చెప్పేస్తా. అన్నా, ఇప్పుడు కనుక మనం ఆ డబ్బులు కట్టపోతే బంకును సీజ్ చేసి మన అందరిని బొక్కలో వేసేవాళ్ళు. బ్యాంకులో వేయడానికి రేపటి వరకు టైం ఉందిగా, నేను తీసుకొస్తా. రేయ్ రేపటికల్లా డబ్బులు కట్టలేదనుకో, ఓనర్ వెళ్ళి మీ నాన్న ఆఫీసులో కూర్చుంటాడు చెప్తున్నా. ఏంటి ఆపండే, లేకపోతే ఏంటన్నా తప్పు మీద తప్పులు ఎన్ని చేస్తాడు? 10 పరకంటే ఎలా అయినా సర్దచ్చు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? రేయ్ ఓ పని చెయ్యి, జరిగిందంతా వెళ్ళి మీ నాన్నకి చెప్పే, ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. ఏంట్రా, లంచం ఇచ్చానని చెప్పి లంచం తీసుకున్న బాబుకి చెప్పాలా? ఆయన గురించి తెలిసే మాట్లాడుతున్నావా? లేకపోతే మళ్ళీ వెళ్ళి ఏదో ఎలా పని. ఒక్క నిమిషం ఆగు. నాన్న పక్కనే ఉన్నా నాన్న. వస్తున్నాను. ఏయ్ నీ ఇష్టం దేడు, నీతో తిరుగుతున్నా తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. వెళ్తున్నానన్నా. ఏ అంజీ ఉండు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. రేపు పొద్దునకల్లా 10 లక్షలు కట్టాలి. సొంత లారీ అయినా ఏదైనా ఫైనాన్స్లో పెట్టి తెచ్చిచ్చేవాడిని. పేపర్స్ లేవు, షూరిటీ లేదు. ముక్కు ముఖం తెలియనుడి 10 లక్షలు ఎలా ఇస్తారనుకున్నావు? అర్థం కాలేదా? ఎలి సోమి, షూరిటీ తీసురా. మెట్ట మీద బంక్ మేనేజర్ మోహనంతో షూరిటీ పెట్టిస్తే సరిపోతుందా? ఆడికే ఆసామికి ఇంకొకటి షూరిటీ పెట్టాలి. ఇది అవదలగానే వెళ్ళి. బావా, ఈ సైట్ మనకు వర్కౌట్ అవ్వదు. ఈరోజు కూడా వెళ్ళొచ్చాను. మనం ఆశలు ఎదుర్కోవాల్సిందే. వాడు ఆ సీట్లో ఉన్నంత వరకు మన పని జరగదు. ఆ స్వామి పేరేంటో అన్నావు? దశరథరామం. దశరథరామంతో పనేంటన్నా?
నీకెందుకు? ఆయన మా నాన్నన్న. ఆయన మీ నాన్న. సామే ఓ బొండం కొట్టు. మా నాన్నతో పని ఏంటన్నా? ఓ సంతకం పెట్టాలి. మీ స్వామి పెట్టనంటున్నాడు. లిటిగేషన్ ఉంటే పెట్టడన్నా, కానీ నేను పెట్టిస్తా. ఏం చెప్పి పెట్టిస్తావు? సంతకం పెట్టకపోతే చచ్చిపోతా నాన్న అంట. పెట్టడాన్నా? పెడతాడు. అలా పెట్టించాలంటే నాకు 10 లక్షలు కావాలని. సామే రేపటికల్లా పని అయిపోయేలా చూడు. సంతకం పెట్టించినాక డబ్బులు ఇవ్వచ్చు కదా స్వామి. మనం 25 దాకే వెళ్ళాం. ఈ స్వామి 10కే పెట్టిస్తా అంటున్నాడు. కొంచెం పాజిటివ్గా ఆలోచించు స్వామి. పని చూడు. జై హనుమాన్. వస్తున్నాడు పద్మ గారు. బోని అదిరింది రామం గారు. బోని ఏంటండి, ఎప్పుడు లోపల మొదలెట్టేవాళ్ళు ఇప్పుడు బయట మొదలెట్టారా? మీరు ఇంట్లోనే మొదలు పెట్టేశారు కదండి. ఇప్పటి వరకు ఆ ఫైల్ ఆపింది రేటు పెంచడానికా? ఓ 50కి తెగిందా? ఎవరితో మాట్లాడుతున్నారు? తెలిసే మాట్లాడుతున్నారా? తెలుసండి, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాం. ఏం పద్మ గారు? మరే మనం ఆఫీస్ లో తీసుకుంటాం, ఆయన ఇంట్లో తీసుకుంటారు. పద్మ, ఏమండి, ఆమె అన్న దాంట్లో తప్పేముందండి? ఇంకా ఎంతసేపు దాస్తారు? ఏడు రే వెంకట్, ఇట్రా. సార్కి ఏం జరిగిందో చెప్పు. రాఘవ్ గారు వచ్చి మీరు సైన్ పెట్టారని చెప్పి ఫైల్ ఇచ్చారండి. నేను స్టాంప్ వేసి రిజిస్టర్గా టేబుల్ మీద పెట్టేశాను. ఏమండి? ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యో, కొట్టకండి. అయ్యో, ఆగండి. ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? వాడు ఏం తప్పు చేశాడు? మీకేమైనా గుర్తుపట్టిందా? వదలండి, వదలండి. వాడేం తప్పు చేశాడని గొడ్డును బాధినట్టు బాదుతున్నారు. లంచమైన పదం నా ముందు మాట్లాడడానికి భయపడేవాళ్ళు కూడా ఇప్పుడు నన్ను ఒక లంచగొండిలా చూస్తున్నారు. నన్ను చూసి నవ్వుతున్నారు. కమలా, నా 30 ఏళ్ల నిజాయితీని ఒక్క సంతకంతో పాతి పెట్టేశాడు వీడు. నా సంతకాన్ని ఫోర్జరీ చేశాడే. అయ్యో రే, ఎందుకురా నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేశావు? చెప్పు, ఎందుకు ఇలా చేశావో చెప్పు. ఎలా చెప్తాడే? ఎలా చెప్తాడు? అలా పెరిగాడు. ఏ బెట్టింగ్ లోనో తగలేడానికి అమ్ముడు పోయి ఉంటాడు. ప్లీజ్ వద్దండి, అందరూ చూస్తున్నారు. రే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. రే రారా. పోలీసులు వచ్చారేంటండి? నేనే రమ్మని చెప్పాను. సార్ తీసుకెళ్ళండి సార్, నేనే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను. ఏంటండి ఇది? పద నడు. రాఘవ వెళ్ళిపోతున్నాడండి. రే రాఘవ, రా.